సరేరా పెళ్లి చేసుకున్నావు నెక్స్ట్ ఏంటి అన్నముందా ఇంకేంది అని అయితే నిన్ను కూడా రిసార్ట్లోకి తీసుకెళ్ళి చంపేస్తుంది డైరెక్ట్. ఏందిరా ఆటోమాట అన్నావు ఇంత పెద్దది మరి అనక ఈ మధ్య తెలియట్లేదా నీకు? అలాగే హనీమూన్ అని చెప్పి ఆశలతో తీసుకెళ్ళి రిసార్ట్లో చంపేస్తున్నారు. అయితే అన్నమూన్ కాగానే ఇంట్లోనే పెట్టుకుంటారా? ఇంట్లో పెట్టుకుంటే ఇంకా శుభ్రం. నేను చంపేసి సెప్టిక్ ట్యాంక్లో పడేసి శుభ్రంగా దాని చుట్టూ నీళ్ళు పోతుంది. దానికి కారణం కూడా ఉండదురా మళ్ళీ. ఆ తర్వాత వాళ్ళ అమాయకులు అని చెప్పి వాళ్ళు జైలుకి వెళ్ళినా పెద్ద ఉపయోగం ఉండదు. నువ్వే చచ్చిపోతావు. నా మాట పెళ్ళొద్దురా. అందరు అమ్మాయిలు అన్ని కాదురా, కొందరు ఏ విషయంలో వచ్చేమో కాదు మా ఈ మధ్యలో అందరూ చేస్తున్నారు రా. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటేనే భయపడే టైంలో నువ్వేంటారు పెళ్లి చేస్తేందని అంత హ్యాపీగా చెప్తున్నావు. అరే హ్యాపీ కాకపోతే ఇంకేందిరా అరే విషయం ఇదంతా కాదురా. పెళ్ళి అయిన తర్వాత సెల్ఫీ దిగాలనుకుంటావు కదా? దిగాలనుకుంటావు కోరిక. సరే నువ్వు ఏ బ్రిడ్జ్ దగ్గర ఎక్కడో సరదాగా నీళ్ళు ఉన్న చోట సెల్ఫీ దిగుదాం అనుకుంటావు. వెనకాల వ్యూ బాగుంటుంది. ఏం లేదు ఇట్ట సెల్ఫీ ఇట్ట తోస్తుంది, నీళ్ళలో పడతావు. ఎవరన్నా అలాగే తోస్తాడు. ఏమైనా తెలుసా పాపం నీళ్ళలో పడి అక్కడైతే స్తంభాన్ని కొట్టుకుని పైకి వచ్చాడు. నువ్వు వస్తావు పైకి బొక్కలాగాడే, నీకు ఈత కూడా రాదు. అయితే సముద్రం కాగానే ఏదో ఒకటి దాంట్లో హోటల్ దాంట్లో ఏదో ఒకటి హోటల్ అయితే ఇంకా బెటర్. ఏం లేదు, హోటల్లో ఉన్నంతసేపు బాగుంది, తర్వాత ఎలాగో తిరిగి ఇంటికి తీసుకెళ్తావు. ఈయన ఇలా చంపడం కుదరట్లేదని చెప్పి చికెన్ తెమ్మంటది. వెళ్ళి కోడిని తీసుకొస్తావు. తర్వాత ఆ కోడిని వచ్చేటప్పుడు నేను కత్తి తీసుకుని ఇలా పెట్టి పేక్ కోసి తీసుకెళ్ళి డ్రమ్లో పడేది, పెద్ద డ్రమ్ము. ఏందిరా నువ్వు ఇంతగానో ఏందిరా నువ్వు చెప్పేది? మాట అర్థం చేసుకురా, పిల్లొద్దురా. ఏం కాదురా, ప్రతి ఒక్కటి అయితే ఉండే. ఎందుకు ప్రాణాల మీద కొన్ని తెచ్చుకోకూడదురా. అనవసరంగా కుక్క సాగు చేస్తావురా. డ్రమ్ముల్లో సెప్టిక్ ట్యాంకుల్లో అక్కడ ఇక్కడ చేస్తావు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా పెళ్లి చేసుకుంటానంటావేంట్రా? మామ చాలా రోజులైందా పెళ్లి చేసుకోక? కూడా పెళ్లి చేసుకుంటే నువ్వు ఉండవురా. మామ ఏజ్ అయింది మామ, పెళ్ళి వచ్చే ఏజ్ అయితే ఏమైందిరా? సింగిల్గా ఉండలేవా? కొన్ని రోజులు ప్రశాంతంగా బతుకుతారు. అదే పెళ్లి చేసుకుంటే ఎప్పుడు సత్తావు కూడా తెలియదురా నీకు. మామ ఏం కాదులేరా, సింగిల్ ఉన్నావుగా, సచ్చేటోళ్ళు ఉన్నది కదరా, ఏమంటావు? సర్లే, పోయే కాలం వస్తే ఎవరేం చేస్తారు. సర్లే నీ పెళ్ళికి పిలువు, వచ్చి బిర్యానీ తినేసి పోతా.